రోడ్డు. సో సాయంత్రం వస్తే ఇక్కడ చాలా మంది ఉంటారు, ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు. సో చూద్దాం పదండి. అలా ఉంది ఇక్కడ. వాటర్ స్పోర్ట్స్ కూడా ఏమైనా చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, ఆ మూల నుంచి ఇంక ఈ మూల వరకు మొత్తం టెంట్లు వేసుకొని అలా కూర్చోవచ్చు అనమాట. మనం అక్కడ దాకా ఉంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలని చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి లోపల. స్పీడ్ బోటింగ్, బనానా రైడు, ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి. మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మనం థాయిలాండ్లో పటాయాలో ఉన్నాము. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇక్కడ ఏదో ఫుడ్ ఉంది, ఏం ఫుడ్ కూడా తెలియదు నాకు. వెళ్ళి తిందాము, చూద్దాం ఎలా ఉంటుందో చెప్తాను. చూసుకుంటే అన్ని కోడి కాళ్ళు, కోడి తలకాయలు మనం తినేయకుండా పాడేస్తాం చూడు, అవి అమ్ముతున్నారు వాళ్ళు వేడి చేసి. అవి నేను ఎక్కడ తినా, నేను తిన్ననేసి వచ్చేసాను. ఇంకేం చేద్దాం మరి. 3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ టైం పాస్ చేయటం కన్నా హాస్టల్కి వెళ్దాం అనేసి వెళ్తున్నాను. 3 కిలోమీటర్లు ఉంది, బై వాకే వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ వాకింగ్ స్ట్రీట్కి వద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఫుల్ అలసిపోయాను. సో సాయంత్రం కొంచెం యాక్టివ్నెస్ ఉండదు. అదే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ 8, 9కి బయలుదేరితే గట్టిగా ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ నుంచి నా హాస్టల్ 2.7 కిలోమీటర్లు ఉంది. అంటే 2 కిలోమీటర్లు సగం సగం అంతే. వాడు 80 బాటిల్ అడుగుతున్నాడు. 80 బాటిల్ అంటే కనీసం ఒక 200 రూపాయలు ఉంటుంది అటు ఇటు. అంత ఇవ్వటం అవసరమా? మూసుకొని నడిస్తే పోద్ది అని నడుస్తున్నా. సరదా తీరిపోతుందిరా బాబు. జీవితం నడుస్తున్నా, చూద్దాం. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాను, అయిపోయింది. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. సో ఈరోజు ఈవినింగ్ అయితే వాకింగ్ స్ట్రీట్ వెళ్ళి సో మొత్తం